అస్తమానం మా పెద్దమ్మ నిన్నే అడుగుతుంది. తను ఇన్నాళ్ళకి మళ్ళీ మా దగ్గరకు వచ్చింది. మా పెద్దమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను, కానీ నిన్ను నా పక్కన చూస్తేనే తను హ్యాపీగా ఉంటానంటుంది. మీనాక్షి, మీనాక్షి, తలుపుది. మీనాక్షి, మీనాక్షి, తలుపుది. ఓపెన్ ద డోర్. ఏ మీనాక్షి, తలుపు దే, డోర్ దే. మీనాక్షి, ఓపెన్ ద డోర్. దర్వాజా ఖోలో. ఏయ్, ఏంటమ్మా 3 భాషలు అరిస్తే గాని డోర్ తీయడానికి 3 రాలేదా? ఎందుకు వచ్చారు? ఈరోజు నీతో తాడోపెడో తేల్చుకోవడానికి వచ్చాను. ఇది మర్యాదస్తుండే ఇల్లు, గొడవ చేయకుండా వెళ్ళిపోండి. అబ్బా, నేను గొడవ చేస్తున్నానా? నేను చేసేదే గొడవ అయితే నీ కూతురు చేసేది ఏంటంట? అడగా. నేను నీ ఇంటికి వచ్చి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మీనాక్షి ఇంటికి వెళ్దామంటే చెక్ హో అంటుందా? ఎంత ధైర్యం నీ కూతురికి? నేనేమన్నా ఎర్రేదో అనుకుంటుందా నీ కూతురు? టెల్ మీ ఓల్డ్ మ్యాన్. ఏంటిది? ఏంటి గొడవ? హలో, ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వలేదేంటా అనుకున్నాను. వచ్చేసావా? నా ఇంటికి రావడమే తప్పు, పైగా తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆహా, అవును మరి. తమదో తాజ్ మహల్, మేము వచ్చి గొడవ చేస్తున్నాం. అయినా నా వారు నీతో కాదు, ఏదది నీ చెల్లెలతో. నువ్వు అలా పడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తావు? అర్ధరాత్రి తాగొచ్చి ఆడపిల్లని హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అబ్బా, భయం వేస్తుంది. తాగొచ్చానని కంప్లైంట్ ఇస్తావా? మరి నీ ఊళ్ళో మన ముగ్గురం చేసింది ఏంటమ్మా? కొడుకు తావలా వాయిస్తే తండ్రి ఏమో పాట పాడాడు. అంటే మీతో కలిసి తాగితే మాత్రం ఎంజాయ్మెంట్, లేదంటే హెరాస్మెంటా? ఇదెక్కడ న్యాయం మోహనా? ఏమండి, దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను, కానీ ఒక్కడనే కాదు, నిన్ను తీసుకునే వెళ్తాను. వెళ్దాం పద. ఎక్కడికి వచ్చేది? నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి నా చెల్లి ఆత్మాభిమానం లేని అమ్మాయి ఏం కాదు. తను ఎక్కడికి రాదు. నువ్వు వెళ్ళెక్కడి నుంచి. ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు ఇంకేం మాట్లాడుకో, వెళ్ళెక్కడి నుంచి. మీనాక్షి, మా పెద్దమ్మ నిన్ను చూడాలంటోంది. ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తుంది. అందుకే నేను నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాను. అయినా నన్ను లెక్క చేయట్లేదు. గుడికి వచ్చాను, ఇంటికి రమ్మని వేడుకున్నాను. నేను నీ చుట్టూ జపం చేస్తే నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తావా? ఇప్పటికైనా నా మాట విని రా. నేను రాను. రావాలి. ఎందుకు రావాలి? ఎందుకంటే నువ్వు చెప్పండి. ఆగిపోయారే, నేనెవరిని? నేనెందుకు మీతో రావాలి?
మీనాక్షి అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. మా పెద్దమ్మ అడుగుతుంది కాబట్టి ఇంత దూరం వచ్చాను, కానీ లేదంటే నీ మొహం కూడా చూసేవాడిని కాదు. మిమ్మల్ని ఎవరూ ఇక్కడికి రమ్మని బ్రతిమలాడలేదు, నా మొహం చూడమని అడగలేదు. దయచేసి వెళ్ళిపోండి. పోతాను, కానీ పోయే ముందు నీ మెడలో ఉన్న ఆ తాళి తెంచుకుని వెళ్తాను. ఏం కూసారా నిన్ను? అన్నయ్య, ఏ మోహన్, అన్నయ్య, వదిలా. అన్నయ్య, వదలు అన్నయ్య. ఒరే మోహన్, అన్నయ్య, అన్నయ్య, నా మాట విను అన్నయ్య. అన్నయ్య, ఏం చేయకిరా వదిలా. అన్నయ్య, వదలు. వద్దు మోహన్. ఒరే మోహన్, అన్నయ్య, అన్నయ్య, నా మాట విను అన్నయ్య. అన్నయ్య, ఏం చేయకిరా వదిలా. అన్నయ్య, వదలు. వద్దు మోహన్. ఒరే మోహన్. అన్నయ్య, ఎంత ధైర్యరా నీకు? నన్నే కొడతావా? అది నా తాళి, నాది నాకు ఇచ్చేయమను, నేను వెళ్ళిపోతాను. ఇవ్వడానికి ఇదే మీరు కట్టిన తాళి కాదు, దాన్ని ఎప్పుడో తెంచేశారు. ఇది నా చేత్తో నేను కట్టుకున్నాను, దీని మీద చేసే హక్కు మీకు లేదు. ఉంది. ఇది నా ఇంట్లో నా కళ్ళ ముందు మా అమ్మ మాట కోసం కట్టుకున్న తాళి కాబట్టి అది నాదే. ఇచ్చే ఇచ్చే వదలండి. ఇచ్చే. వదలండి. అయితే నాతో పాటు మా ఇంటికి రా. ఇచ్చేసే. వదలండి. చెయ్యి తీరా. ఎంత ధైర్యం నీకు? నా ముందే నా చెల్లెలు మెడ మీద చేయి వేస్తావా? నీ అంత చూస్తాను రా. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నేను చెప్పేది విను. తాళి తెంచుకుని వెళ్తాను. అన్నయ్య, నేను వదలండి. చెప్పేది విను, నాన్న, వద్దు. అన్నయ్య, ఏయ్, ప్లీజ్. నా కాలరే పట్టుకుంటావరా? నువ్వెంత, నీ బతుకెంత? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఆయన తాగొచ్చారు, వద్దన్నయ్య. ఆయన ఇలాంటి వారైనా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. చేయి చేసుకోవడం సంస్కారం కాదు. ప్లీజ్ అన్నయ్య. అమ్మా, నీకు తెలియదమ్మా వాడి గురించి. ఓహో, బాగుంది బాగుంది. అన్నయ్య గారు దాడి చేయడం, చెల్లెలు గారేమో విడిపించడం, ఇల్లు జోలపాట పాడుతున్నారన్నమాట. చూస్తా. ఏయ్, నీ మర్యాద అంతు ఇక్కడి నుంచి చూస్తా. వెళ్ళరా. నిన్ను- అన్నయ్య, ప్లీజ్. రే మోహన్. అన్నయ్య, నా మాట వినన్నయ్య. ఏమండి, మీరు వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి, పదండి. ఏయ్, నేనే వెళ్తాను, మీ అంతు చూస్తాను. వెళ్ళిపోతాను. ఏయ్, బాబు. వదలు. ఏయ్, వదలు. ఏయ్, తప్ప. మీనాక్షి, ఏంటమ్మా ఇదంతా? ఇంత జరిగాక వాడు మళ్ళీ నిన్ను కలవడం ఏంటి? ఇంట్లోను గుడిలోను నీ చుట్టూ తిరగడం ఏంటి? మళ్ళీ వాడు ఆ ఇంటికి రమ్మడం ఏంటి? అసలు ఏం జరుగుతుందమ్మా? అతను మనల్ని పరువుగా బ్రతనివ్వడమ్మా. చూసావా ఎంత రాద్ధాంతం చేశాడో? రేపటి నుంచి నలుగురిలో ఎలా తలెత్తుకోగలం? ఎందుకమ్మా వాడి మీద ఇంకా జాలి చూపిస్తున్నావు? ఇప్పటి వరకు జరిగింది చాలదా? ఇంకా ఇంకా బాధలు అనుభవించాలా? ప్రియమోహన్, ఇక మాటలనవసరం. దీని అమాయకత్వం వాళ్ళకి అలసైపోయింది. కొట్టినా తిట్టినా పరువు బజారికి ఇచ్చినా నోరు మూసుకుంటుందని వాళ్ళ నమ్మకం. అందుకే ఇంతకి తెగిస్తున్నాడు. వద్దురా, మనం కొన్ని రోజులు ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోవాలి. మీనాక్షి వాళ్ళ కంట పడకూడదు. చూడు, రేపే ప్రయాణానికి ఏర్పాటు చేయి. నాన్న, నువ్వేం మాట్లాడకమ్మా. వదరా. అన్నయ్య,
ఏమండి వాళ్ళు వాళ్ళు ఉదయాన్నే ఊరెళ్ళారండి. థ్యాంక్స్ అండి. కన్నయ్య వచ్చేసావా? నీకోసమే చూస్తున్నాన్రా. కోడలెక్కడా? ఆ, 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 న- న- కన్నయ్య నిన్నేరా. కోడలు తీసుకొస్తానని వెళ్ళావు. ఎక్కడ్రా అమ్మాయి? ఆహా, స్వర్ణ అది మరి యాక్చువల్గా ఏమిట్రా నసుకుతున్నావు? నిన్నటి నుంచి మాయ చేస్తున్నావు. కోడలు ఎక్కడ్రా అంటే తప్పించుకొని తిరుగుతున్నావు. ఏమిట్రా ఇది? అదేం లేదు స్వర్ణ. ఆ, అయితే మీనాక్షి ఎక్కడా? చూపించు. ఆ, 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 అంటే ఆ, నేను చెప్పాను కదా ఇంట్లో వ్రతం చేస్తుందని. అయితే ఆ, ఆ, వ్రతం ఇంకా అవ్వలేదంట స్వర్ణ. అందుకని ఆ, నీకు తెలుసు కదా. అసలు ఇంకెన్ని రోజులు రా వ్రతం? అది రేపటికల్లా అయిపోతుంది స్వర్ణ. కన్నయ్య, హోలీ పండగ వస్తుందిరా. ఎన్ని రంగులతో పండగ జరుపుకున్నా ఇంటి కోడలు లేని పండగ వెలవెలపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పండగ రోజు పొద్దునే నా కోడలు నా ఇంట్లో ఉండాలి. ఏంటి? అదే స్వర్ణ, నేను చెప్పాలనుకునేది నువ్వు చెప్పేశావు. హోలీ పండుగ రోజు మీనాక్షి ఇంట్లో ఉంటుంది, సరేనా? పొట్టి, ఉంటుంది కదా, ఇంకా ఒట్టేందుకు? నాకు నీ మీద నమ్మకం లేదురా. పొట్టి ఇంత చిన్న విషయానికి ఒట్టేందుకా అని. పొట్టి తప్పదా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉందిరా. పరిందామయ్య గారికి ఒంట్లో బాలేదంట, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే స్వర్ణ, జాగ్రత్త. సర్లేరా. ఓహ్ భగవంతుడా. క్రిష్, వాట్ హ్యాపెండ్? ఎందుకు అలా ఉన్నావు? ఇంకేం కావాలి? ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. తల బద్దలైపోతుంది. అయ్యో క్రిష్, కూల్. ఏమైంది? ఏమైందా? పెద్దమ్మకి నేను కనిపించడమే పాపం అయిపోయింది. మాట్లాడితే కోడలు కోడలు అంటుంది. ఇప్పుడు హోలీ పండగ కల్లా మీనాక్షి ఇంట్లో ఉండాలని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి క్రిష్ ఇది? సమయం చూసి మన ప్రేమ గురించి మీ పెద్దమ్మకు చెప్తానన్నావు. ఇప్పుడు మీనాక్షిని తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి? నర్స్ గానే సెటిల్ అయిపోనా? గౌతమి ప్లీజ్, అన్నీ తెలుసుంటే నువ్వు కూడా అలాంటే ఎలా? మా పెద్దమ్మ ముందు నోరు జారానా? అందరూ కూడా బలుక్కుని ఏదో ఘనకార్యం చేసినట్టు చరిత్ర అంతా విప్పి ముందు పెట్టారు. ఇప్పుడు నేను చావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీనాక్షిని తీసుకొస్తావా? ఎలా తీసుకొస్తాను? సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రోజు ఆవిడ గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. నన్ను నేను మర్చిపోయి నా ఆహాన్ని చంపుకొని మా పెద్దమ్మ సంతోషం కోసం ఇంటికి రమ్మని బతిమలాడుకుంటున్నాను. అయినా లెక్క చేయడం లేదు. చచ్చినా రానంటుంది. వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నట్టుంది నా పరిస్థితి. అవకాశం దొరికింది కదని తోక పట్టి ఆడిస్తుంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అతర్థం కాకే గింజుకుంటున్నాను. పెద్దమ్మ హోలీ రోజు కల్లా కోడలు ఇంట్లో ఉండాలి అంటుంది. మీనాక్షి ఇంటికి తాళం వేసి ఎక్కడికో ఉడాయించింది. ఏం చేయను? మీనాక్షి వస్తే ప్రాబ్లం తీరుతుందా? మీ పెద్దమ్మ హ్యాపీగా ఉంటుందా? పెద్ద గండ నుంచి బయటపడతాను గౌతమి. 4 రోజులు పోయాక మా పెద్దమ్మకు మన విషయం చెప్పేస్తాను. లేదా ఆలోపే మా పెద్దమ్మ అమెరికా వెళ్ళిపోతుంది. మీనాక్షి రోడ్డు మీద, మనం పెళ్లిపీటల మీద. క్రిష్, మీనాక్షిని మీ పెద్దమ్మ చూసిందా? లేదు, చూడలేదు. ఏ? మీనాక్షి వస్తుంది. ఎలా? ఎక్కడి నుండి? నాకు తెలిసిన ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు, పేరు కాంతారావు. అయితే మీనాక్షిని మీ పెద్దమ్మకు చూపించడానికి ఎవరో ఒక ఆర్టిస్ట్ ని తెచ్చి తనే మీనాక్షి అని పరిచయం చేయి. ప్రాబ్లం సాల్వ్.
ఐడియా బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. కానీ ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇదే మీనాక్షి అంటే మీ అమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోకేం చేస్తుంది? నేను ఇంతలా ప్రేమించినా నిన్ను వదిలిపెడితే నేను ఊరుకుంటానా? వాళ్ళు అంతే, మా పెద్దమ్మ ముందు నోరు విప్పరు. ఎందుకంటే మా పెద్దమ్మ సంతోషంగా ఉండడం నేనెంత కోరుకుంటానో వాళ్ళు అంతకన్నా ఎక్కువే కోరుకుంటారు. కాబట్టి ఆ విషయం నాకు వదిలే. క్రిష్, ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి కాంతారావుతో మాట్లాడతాను. నువ్వు వస్తావని చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, ముక్కు డబల్ ఓకే, మూతి త్రిబుల్ ఓకే, పెదాలు డబుల్ ఓకే, అవును. ఓ ఇంతకీ బొట్టేది? ఓ మై గాడ్, బొడ్డు. ఇట్స్ వెరీ బ్యాడ్. మన రాఘవేంద్రరావు గారికి బొడ్డు చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు ఎలాగబ్బా? ఏటి సార్ పోతద్దు వేసి మరీ చూస్తుండ్రు? చూడట్లేదురా, వెతుకుతున్నాను. ఏటి బొడ్డు. ఆ? అవునరా, బోతద్దం వేసి వెతికినా బొడ్డు కనిపించట్లేదురా. ఊరుకోండి సార్, ఏదో మీ పిల్లం కనబడినట్టు అలా ఎడతారేటి సార్? బొడ్డే కదా. ఓ, ఏంట్రా అన్నా, బొడ్డే కదా? ఎంత తేలిగ్గా తీసేస్తున్నావురా? రేయ్, మనం హీరోయిన్ ఇచ్చేది దర్శకేంద్రుడికి రా. తెడ్డు లేని పడవన్నా, బొడ్డు లేని హీరోయిన్ అన్నా ఆయనకి అలర్జీ తెలుసా? ఇప్పుడు ఏం చేసి రాఘవేంద్రరావు గారిని ఒప్పించాలో అర్థం కావట్లేదురా. గ్రాఫిక్స్ లో మార్చేద్దానా సార్? ఎందుకు కొట్టారు సార్? జోకులేయాలని చూస్తే పీకేయాల్సి వస్తుంది, జాగ్రత్త. హలో, హాయ్ పూరి గారు, హౌ ఆర్ యూ? సార్ 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 సార్. ఏంటి, కొత్త అమ్మాయి కావాలా? అందులో తెలుగుతనం ఉట్టిపడాలా? నో 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 నో, సారీ పూరి, నేను తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఈయన కోఆపరేట్ చేయట్లేదు. మరి ఏమి లేదండి, తెలుగు అమ్మాయిలకి నటన తప్ప మరి ఏం తెలియదండి. అలా అయితే ఎలా చెప్పండి? కాంతారావు ఇన్స్టిట్యూట్ నుంచి ఒక కాంత బయటకు వచ్చిందంటే టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోవాల్సిందే. బాగుందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఏడిస్తే నవ్వినట్టుండాలి, నవ్వితే ఏడ్చినట్టుండాలి. అంటే మీకు బాంబే అమ్మాయి కావాలి. నాకు వదిలేయండి సార్, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. వచ్చేస్తాను, సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఉంటాను. ఏంట్రా పూరి మరీలా మొహమాట పెట్టేస్తున్నాడు? నీ మొహానికే. ఏంట్రా అలా చూస్తున్నావు? చంపేస్తాను. నీ మొహానికి అది ఒకటే తక్కువ. హలో రే, గుర్తుంది కదా, ధనరాజు వనమాలి గారి అబ్బాయి రాధాకృష్ణ వనమాలి గారు వస్తున్నారు. అవునరా, రాధాకృష్ణనే. కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డీల్ చేయి. రాగానే నా దగ్గరికి తీసుకురా. చాలా పెద్ద ఇంటి అబ్బాయి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. అమ్మాయిలు రెడీగా ఉన్నారా? ఓకే ఓకే, నువ్వు జాగ్రత్త. హలో, కష్టమయ్యా, చాలా కష్టం. దేనికి? దేనికంటావేంటి? హీరో అవ్వాలంటే మాటలనుకున్నావా? ఈ కాంతారావు చేతిలో పడితే
నలిగిపోతావు. అది కాదండి. బాబు, నీకు హీరో అవ్వాల్సిన లక్షణాలు లేవు. హీరో ఫ్రెండ్ గానో అమెరికా అల్లుడు గానో ఇలాంటి వాటికి పనికొస్తావు అంతే. హలో, కాస్త నేను చెప్పేది వింటావా? మిస్టర్, నువ్వు చెప్పింది నేను వినడానికి కాదు, ఇక్కడ దుకాణం పెట్టుకుంది. నేను చెప్పింది విని నువ్వు నేర్చుకొనడానికి. అర్థమైందా? నేనెవరో తెలుసా? అమితాబ్ బచ్చన్ వారసుడువా? రజనీకాంత్ వారసుడువా? టాప్ హీరోలు ఏంటే, టాప్ హీరోలు ఇలా ఇలా నా ముందుంటారు. అర్థమైందా? నాకు రాధాకృష్ణ వనమాలి గారితో మీటింగ్ ఉంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేనే రాధాకృష్ణ వనమాలి. ఏదో టెన్షన్లో సార్, క్షమించండి సార్. మేడం ఫోన్ చేసి చెప్పారు సార్, ఎవరికో దేనికో ఒక అమ్మాయి కావాలంట కదా. ఎవరికో దేనికో కాదు, నాకు భారీగా నటించడానికి ఓ అమ్మాయి కావాలి. మీ పక్కన భారీగానా? కాజల్, నయన్, రాశి? అంతొద్దు, పాయింట్కి రా. నేను సెంటర్ పాయింట్ లోనే ఉన్నాను సార్. సరిగ్గా నటించే అమ్మాయిని ఇవ్వగలవా? సార్, మీరు కాంతారావు దగ్గరకు వచ్చారు సార్, కాన్ఫిడెంట్ గా ఉండండి. రామ్ కి ఇలియానని ఇచ్చాడు, నడుము పిడికిళ్ళా ఉందన్నాడు. మేటర్ గంపడుంది అన్నాను, టాపులో చేరింది. కాజల్, రాజమౌళి యువరాణి కోసం వెతుకుతున్నాడు, కాజల్ పెట్టండి సార్ అన్న. సినిమా సూపర్ హిట్. మొన్నటికి మొన్న కొత్త కుర్రోడికి రకూల్ ఇచ్చా, ఇండస్ట్రీని రఫ్ ఆడిచ్చేస్తుంది. నమ్మండి సార్, నమ్మకమే జీవితం. సొల్లొద్దు, చెప్పింది చెయ్యి. ఓ తమరాజ్ఞ, చెప్పండి సార్. చెప్పడానికి ఏం లేదు, నా పక్కన భారీగా నటించడానికి ఒక అమ్మాయి కావాలి. ఓకే సార్, కానీ మీ భార్య ఎలా ఉంటుందో చెప్పండి సార్. ఎలా అంటే బాగుంటుంది. బాగుంటుందంటే ఎంత బాగా సార్? కాస్త డీటెయిల్డ్గా చెప్పాలి. పాల మీగడ లాంటి నుదురు, కలువ రేకుల్లాంటి కనులు, అరివిల్లు లాంటి పెదాలు, నడక సెలయేరులా ఉంటుంది.